ఒంట్లోని కొవ్వును కరిగించేందుకు ఎన్నో కసరత్తులు చేస్తాం. ఎన్ని వ్యాయామాలు చేసినప్పటికీ ముఖం భాగంలో పేరుకుపోయిన కొవ్వు మాత్రం తొలగిపోదు. ఫేస్ యోగా ద్వారా ముఖం మీది చర్మాన్ని కదిలించాలి. దీంతో వాటిలో రక్త ప్రసరణ పెరిగి ముఖం భాగంలోని కండరాలకు చక్కని వ్యాయామం లభిస్తుంది అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఫిష్ ఫేస్. మీ బుగ్గలను, పెదాలను నోటి లోపలికి అచ్చం చేపలా అదిమి పట్టండి. నవ్వేందుకు ప్రయత్నించండి. 30 సెకండ్ల తర్వాత బుగ్గలను, పెదాలను మామూలు స్థితికి తీసుకురావాలి. ఇలా రోజు కొంతసేపు చేస్తే ముఖం మీద పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. కిస్ ద సీలింగ్. నిటారుగా నిల్చుని లేదా కూర్చొని ఈ వ్యాయామాన్ని చేయవచ్చు. తల పైకెత్తి సీలింగ్ను చూస్తూ పెదాలను ముందుకు కదిలించాలి. 5 సెకండ్ల పాటు అలాగే ఉండాలి. కొద్దిసేపు ఈ వ్యాయామాన్ని రిపీట్ చేయాలి. చిన్ లాక్. గవద భాగాన్ని మీ ఛాతి వైపు వంచి కొద్దిసేపు శ్వాసను బిగపట్టాలి. శ్వాస తీసుకుని కొద్దిసేపటికి వదలాలి. ఇలా చేయడం వల్ల గవద భాగంలోని కొవ్వు తొలగిపోతుంది. మౌత్ వాష్. నోటి నిండా గాలి పీల్చుకుని కొంత సమయం తర్వాత గాలిని బయటకు వదలాలి. ఇలా 3 సార్లు చేయాలి. ఆవలించటం. గట్టిగా ఆవలించటం వల్ల ముఖం భాగంలోని కండరాలకు మంచి ఎక్సర్సైజ్ లభిస్తుంది. ఇలా ఆవలించటం వల్ల చెంప భాగంలోని కొవ్వు తొలగిపోయి అక్కడి కండరాలు దృఢంగా మారుతాయి.